నమస్తే మిత్రులారా, ఈరోజు మనం ద్రవజీవామృతాన్ని చేసుకునే ప్రాసెస్లో ఉన్నాం. దీనికి కావలసినది ముఖ్యమైనది గోమయం ఒక 10 కేజీలు, గోమూత్రం ఒక 10 లీటర్లు, బెల్లం 1 కేజీ కొద్దిగా కరగబెట్టింది, శనగపిండి 1 కేజీ. మిత్రులారా, గోమయాన్ని తాజా గోమయాన్ని తీసుకోండి, గడ్డి అది లేకుండా శుభ్రంగా వేసుకోండి. నీళ్ళతోటి బాగా కలపెట్టి ద్రవంగా మార్చండి. ఆ మార్చిన ద్రవాన్ని ఆ 200 లీటర్ల డబ్బాలో వేయండి. అదేవిధంగా బెల్లాన్ని కూడా బాగా నీళ్ళతో కలిపి ద్రవంగా మార్చి ఆ ద్రవాన్ని కూడా ఈ 200 లీటర్ల డబ్బాలో వేసుకోవాలి. ఏమైనా చిన్న చిన్న ముక్కలు ఉంటే వాటిని కూడా బాగా కరిగే వరకు ద్రవంగా మార్చి ఈ డబ్బాలో గోమయంతో పాటు వేసుకోవాలి. శనగపిండిని నీళ్ళతోటి బాగా కలిపి చిన్న చిన్న ఉండలు కట్టకుండా బాగా లిక్విడ్లా తయారు చేసుకుని దాన్ని కూడా ఈ మిగతా ద్రవ్యాలతో పాటు ఈ డబ్బాలో 200 లీటర్ల డబ్బాలో వేసుకోవాలి. ఇప్పుడు గోమూత్రాన్ని 10 లీటర్ల గోమూత్రాన్ని ఒక పాత్రలో వేసుకుని ఆ డబ్బాలో వేసేయాలి. పుట్టమట్టి కానీ, గట్టుమట్టి కానీ, లేకపోతే ఒక చెట్టు కింద ఉండేటువంటి తడి మట్టిని, వేళ్ల మధ్య ఉండే మట్టిని ఒక దోసెడు కానీ 2 దోసెడు కానీ తీసుకుని ఈ డబ్బాలో వేసుకోవాలి. దాని ద్వారా మట్టిలో ఉండే సూక్ష్మజీవులు కూడా విస్తారంగా వృద్ధి చెంది మనకి తర్వాత చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఒక కర్ర తీసుకుని సవ్యదిశలో దాన్ని బాగా కలిపి ఆ తర్వాత జౌళి నారతో చేసినటువంటి గోని పట్టాలని పైన కప్పడం మనకి చాలా ఇంపార్టెంట్. దానివల్ల లైవ్ బ్యాక్టీరియా రెస్పిరేషన్ తీసుకుంటుంది, కీటకాల బారి నుండి రక్షించబడుతుంది. ఈ ద్రవజీవామృతం చేసే ప్రక్రియ పూర్తి చేసామండి. రోజు ఉదయం సాయంత్రం క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ కర్రతో కలిపి 3 రోజుల తర్వాత దీన్ని మనం వినియోగించుకోవచ్చు. ద్రవజీవామృతం 3 రోజులకి మనకి సిద్ధమైపోతుంది ఉపయోగించుకోవడానికి. నమస్తే.